దేవుని నామకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని నామన స్తోత్రములు. జనవరి 30వ తారీఖు అనుదిన ధ్యానార్థమైన వేకువమన్న అంశము, నీ యొక్క హృదయమే నీ సమస్య. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 3వ వచనంలో, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. ఎందుకొరకు కొంతమంది ప్రజలు ఎల్లప్పుడూ పెద్దగా అరుచుచు కేకలు వేయచు కోపపడుచు రౌద్రముతో ఉందిరని మనం ఆశ్చర్యపడవచ్చును. ఎగువ చెప్పబడిన వాక్యము నుండి గర్జన చేయుచు పెద్దగా అరుచుచు కోపపడు జనులు కలత చెందు జనులని మనము అర్థము చేసుకొనుచున్నాము. మీ హృదయములు కలవరపరచబడినప్పుడు మీరు అనవసరముగా పెద్దగా అరుచుచు కేకలు వేయచు మిక్కిలి చిన్న విషయములను కూడా కలవరపడువారుగా ఉందురు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదలను మైలను పైకి వేయును. దుష్టులు నెమ్మదిగా ఉండరని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా 57వ అధ్యాయము 20-21 వచనంలో చెప్పబడిన రీతిగా, కాబట్టి మీ యొక్క హృదయమును కదలుచున్న సముద్రం వలె నెమ్మది లేకుండా ఇండునప్పుడు మీరు పెద్దగా కేకలు వేయటియే కాక ఇతరుల మీద బురదను మైలను వేయుదురు. మరో మాటలో, కలవరము చెందు ఒక వ్యక్తి ఎల్లప్పుడూ తన చుట్టూరా ఏమి సంభవించినను ఇతరుల మీద నేరం మోపుచునే ఇందురని చెప్పవచ్చును. దేవుని బిడ్డ, నీ సమస్యలను బట్టి నీవు ఇతరులను నిందిస్తువా? అలాగైతే దాని యొక్క కారణము నీ హృదయము క్రీస్తునందు విశ్రాంతి పొందకపోవటయే. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనంలో, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులైన వ్యక్తి ఎటువంటి సమస్యను లేక శోధనను ఎదుర్కొన్నను ఊరకుండి సమాధానము గలవాడుగా విశ్రాంతి గలవాడుగా ఉండును. నీ యొక్క జీవితంలో కలుగుచున్న కలవరములను శోధనలను నీవు ఏ విధంగా ఎదుర్కొంచున్నావు? తరచుగా నీవు ఎదుర్కొంచున్న సమస్యను బట్టి ఇతరుల మీద నేరం మోపుచున్నావా? స్వల్ప కార్యములను గూర్చి నీవు తొందరపడుచున్నావా? హృదయం యొక్క సమస్యలే మన సమస్యల యొక్క కేంద్రం అన్నది నిజమైన లోకోక్తి. అదే విధముగా మన హృదయము దేవునితో సరిగ్గా నున్న ఎడల జిగ్సా పజిల్ వలె మన జీవితంలో జరుగు కార్యములన్నీ ఎటువంటి సమస్య లేకుండా దాని స్థలములో చక్కగా అమర్చబడును. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక.